రూపాయి ప్రజెంట్ ఉన్న జనరేషన్ అందరికీ తెలుసు, అండ్ అర్ధ రూపాయి కూడా తెలుసు. 90s కిడ్స్కి అయితే పావలా కూడా తెలుసు, 20 పైసా, 10 పైసా, 5 పైసా కూడా తెలుసు కొంతమందికి. కానీ వీటికి ముందు ఏమున్నాయి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దామా? అర్ధ రూపాయి, 2 అర్ధ రూపాయలు కలిస్తే 1 రూపాయి. పావలా, 4 పావలాలు కలిస్తే 1 రూపాయి. బేడాలు, 8 బేడాలు కలిస్తే 1 రూపాయి. అనాలు, 16 అనాలు కలిస్తే 1 రూపాయి. అర్ధానాలు, 32 అర్ధానాలు కలిస్తే 1 రూపాయి. అంటుంటారు కదా, వాడికి ఇచ్చిన పైసలు అనా పైసాతో సహా వసూలు చేస్తా అని, అవి ఇవే. నెక్స్ట్ కానీలు, 64 కానీలు అయితే 1 రూపాయి. ఎగనీలు, 128 ఎగనీలు అయితే 1 రూపాయి. దమ్మిడీలు, 192 దమ్మిడీలు అయితే 1 రూపాయి. పైసలు ఉన్నాయని అడిగితే దమ్మిడి కూడా లేదంటారు కదా, ఆ దమ్మిడి ఇదే. రోలీలు, 384 కాయిన్స్ అయితే 1 రూపాయి. ఫైనల్గా గవ్వలు, వీటినే గుళ్ళ కాసులు అంటారు. 768 గవ్వలైతే 1 రూపాయి. అంటుంటారు కదా, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదు అని, ఆ గవ్వలు ఇవే. అండ్ మనం అష్టాచం ఆడుకోవడానికి వాడుతుంటాం కదా, ఒకప్పుడు వీటిని కూడా పైసలుగా వాడేవాళ్ళు. సో మరి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, ఆల్రెడీ తెలుసు అనుకుంటే తెలియని వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి, లైట్ అనుకుంటే స్క్రోల్ చేయండి.